చికిత్స అనంతరం రోగి త్వరగా కోలుకునేందుకు వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన పునరావాస కేంద్రం నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటైంది. హాస్పిటల్ ప్రాంగణంలోని పునరావాస కేంద్రాన్ని మొట్టమొదటిసారిగా మెడికవర్ హాస్పిటల్ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్, సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డితో కలిసి ప్రారంభించారు. వైద్యుల పర్యవేక్షణలో కొనసాగే ఈ కేంద్రం చికిత్స పొందిన రోగులు త్వరగా కోలుకునేందుకు ఎంతో దోహదపడుతుందని మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఎస్పీ అభినందించారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ఏ హాస్పిటల్ కూడా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. క్యాన్సర్ లాంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి ప్రజలు త్వరగా కోలుకునే విధంగా ఈ పునరావాస కేంద్రంలో అనేక సౌకర్యాలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయని, స్ట్రోకులు, వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నవారికి ఈ కేంద్రం ద్వారా అవి రాకుండా నిరోధించే అవకాశం ఉందని, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఈ కేంద్రంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, నర్సింగ్ హెడ్ శైలజ, మార్కెటింగ్ హెడ్ సతీష్, వైద్యులు, సిబ్బంది, పిఆర్ఓ చందు వర్మ పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మెడికవర్ మేనేజ్మెంట్ అందరికీ. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రీహాబిలిటేషన్ వార్డులో ఇన్ హౌస్ రీహాబిలిటేషన్ వార్డు, యూజువల్గా రీహాబిలిటేషన్ వార్డ్స్ మనకి వితిన్ హాస్పిటల్ లేకుండా బయట ఉంటాయి. బట్ ఫస్ట్ టైం నెల్లూరు సిటీలో మనకు రీహాబిలిటేషన్ వార్డుని మనకు హాస్పిటల్స్లోనే మనం కట్టడం జరిగింది. యూజువల్గా ఏంటంటే మనకు పోస్ట్ సర్జరీ తర్వాత చాలా కేరింగ్ అవసరం ఉంటుంది మనకు, ఎస్పెషల్లీ పేషెంట్స్కి. ఎస్పెషల్లీ మేజర్ పోస్ట్ సర్జరీలు ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఈ నీ ఆపరేషన్స్ కానీ కొన్ని మొబిలిటీ రిలేటెడ్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా ఫిజియోథెరపీ, మొబిలిటీ ఫంక్షన్ కోసం మనం చేయాల్సి ఉంటుంది. సేమ్ టైం స్పీచ్ థెరపీకి సంబంధించి కూడా ఈ రీహాబిలిటేషన్ వార్డులో వాళ్ళ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్సే కాకపోతున్నట్టుగా బయట ఏదైనా సర్జరీ జరిగిన పేషెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళు అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, యూజువల్గా బెడ్ రిడన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు హౌసెస్లో ఎస్పెషల్లీ స్పెషల్గా ఎవరైనా టెక్నీషియన్స్ వీళ్ళు అవైలబిలిటీ ఉంటారు మనకు, నర్సింగ్ సంబంధించి కానీ. సో ఇవన్నిటి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసి వాళ్ళకి తొందరగా రికవర్ అయ్యేటట్లుగా చేయడం కోసం. డిసడ్వాంటేజ్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినా, ఏదైనా డాక్టర్ రావాలన్నా, ఐసీయూ రిక్వైర్మెంట్ ఉన్నా అది పాసిబుల్ అవుతుంది. సో లాస్ట్ మంత్ డాక్టర్ అనికేతన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మన చైర్మన్ సార్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇది సారు మన ఇన్హౌస్లో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం వల్ల నెల్లూరు ప్రజలందరికీ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా రీసెంట్గా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రీహాబిలిటేషన్ కోసం పేషెంట్స్ తీసుకెళ్తున్నారు. సో సార్తో డిస్కస్ చేసి తక్కువ ప్రైజ్లో అన్ని ఫెసిలిటీస్, ఫిజియోథెరపీ, నర్సింగ్ కేర్, ఒక డాక్టర్ కన్సల్టేషన్లో మనం ఏర్పాటు చేసాము. సో నెల్లూరు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దీంట్లో కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మేము ఆ ఛార్జెస్ అనేది చేస్తాము. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి